చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏంటి, నువ్వు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చానని నా మీద కోపంగా ఉందా? లేదంటే నేనంటే కౌంట్ లేనా? ఇంతసేపటి నుంచి పిలుస్తుంటే కనీసం పలకవే. పిలిచావా? ఎవరిని పిలిచావు? ఇంకెవరిని? నిన్నే. నన్నెప్పుడు పిలిచావు? ఇందాక పిలిచాను కదా. పిలిచావా? ఏమని పిలిచావు? ముందు దగ్గి పిలిచాను, అప్పుడు పలకలేదు. మళ్ళీ ఇదిగో నేను వచ్చానని చెప్పాను, అప్పుడు కూడా పలకలేదు. ఆ తర్వాత చేయి పట్టుకొని లాగి నీతో మాట్లాడాలి అని చెప్పినా గాని నువ్వు కనీసం లెక్క చేయవేంటి? చిన్న పిల్లని నేను పిలుస్తున్నప్పుడు నువ్వు పలకాలి కదా. ఓహో, ఇంతసేపు నువ్వు నన్ను పిలిచావా? నాకు తెలీదమ్మా. మా భూమి అయితే అమ్మా అని పిలుస్తుంది. అలా ఎక్కడుండి పిలిచినా సరే ఏంటి తల్లి అని నేనే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను. కానీ నువ్వు నన్ను అలా పిలవలేదు కదా. నేను నిన్న అమ్మ అని ఎందుకు పిలుస్తాను? నువ్వు మా అమ్మవి కాదు కదా. మా అమ్మ వింధ్య. అను, ఇందాకటి నుంచి వింటున్నాను, నీ నోట్ నుంచి నువ్వు అనే పదం తప్ప మీరు అనే పదం రాదా? మా ఇంట్లో అందరినీ నేను నువ్వు అనే పిలుస్తాను. అంతెందుకు మా వాణిని పేరు పెట్టి పిలుస్తాను. తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా పిలవకూడదు. సరే, ఇప్పుడేంటి? మీరు అని పిలవాలి, అంతే కదా. అలానే పిలుస్తాను. నాకు ఆకలేస్తుంది. మీరు నాకు హోటల్ నుంచి ఏదైనా బిర్యానీ తెప్పిస్తారా? కావాలంటే ఇంట్లో నా పాకెట్ మనీ ఉంది, ఇంటికి వెళ్ళాక అందులో నుంచి డబ్బులు తీసి ఇచ్చేస్తాను. ఈరోజు కూడా నిన్నట్లానే పప్పు పచ్చడి చేసి పెట్టొద్దు. డబ్బులు ఇస్తావా? ఎంత ఇస్తావు? నా దగ్గర పాకెట్ మనీ ఉంది, ఎంతైతే అంత ఇచ్చేస్తాను. నాకు మీ ఇంట్లో భోజనం వద్దు. నాన్ వెజ్ లేదే నా కడుపు నిండదు. మరి రాత్రి నేను పెరుగన్నం తినిపిస్తే చాలా కమ్మగా ఉందని తిన్నావు కదా. చాలా బాగుంది. రాత్రి అంటే నాకు బాగా ఆకలేసింది, అప్పుడేం పెట్టినా తినేదాన్ని. అయినా ఇంతసేపు డిస్కషన్ ఏంటి? ఇంట్లో వండిన ఫుడ్ నచ్చలేదని చెప్తే వాణి నా కోసం ఎన్ని ఐటమ్స్ తెప్పిస్తుందో తెలుసా? నైట్ వంట వాళ్ళని మార్చి కొత్త వంట వాళ్ళని పెడుతుంది. మీరు పర్మిషన్ ఇస్తే మా వాణికి ఒక్కసారి ఫోన్ చేసి మంచి రెస్టారెంట్ నుంచి పిజ్జా, బర్గర్, బిర్యానీ అన్నీ తెప్పించమని చెప్తాను. నీకు నిజంగా బిర్యానీ తినాలనుందా? అదే కదా ఇందాక నుంచి చెప్తున్నాను. నువ్వు బిర్యానీ తినాలంటే నాతో నువ్వు ఇలా మాట్లాడకూడదు. మరి ఇంకెలా మాట్లాడాలి? ముందు నాతో అరవకూడదు. నన్ను ఎప్పుడు పిలవాలన్నా అమ్మా అనే పిలవాలి. చెప్పాను కదా, మళ్ళీ మొదటికే వచ్చారేంటి? మీరు మా అమ్మ కాదు కదా. నేనే మీ అమ్మని. నిన్ను నవమాసాలు మోసింది నేనే. ఏంటలా షాక్ అయి చూస్తున్నావు? నువ్వు మా వింధ్య కూతురువైతే నాకు కూడా కూతురువే. నిన్ను మా వింధ్య నవమాసాలు మోస్తే నేను మోసినట్టే. అంతెందుకు, చిన్నప్పుడు నీకు పాలు సరిపోకపోతే నేను పాలిచ్చాను. నువ్వు నా ఫ్రెండ్ని అమ్మ అని పిలిస్తే నన్ను కూడా అమ్మ అని పిలవాలి. అమ్మ అని పిలవాలి కదా. రేపటి నుంచి పిలుస్తానులే. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే పిలవాలి. అబ్బాయి ఏంటి నసా? ప్లీజ్ అర్థం చేసుకో. నీ కూతురు అన్నావు కదా, నీ కూతురే అడుగుతుందనుకో. నీ కడుపున పుట్టినా నీ కూతురే అనుకో.
ఆకలేస్తుంది. నాకు నచ్చిన బిర్యానీ హోటల్ నుంచి తెప్పిస్తావా అమ్మా? అను, భూమి, శ్రీజ, అత్తయ్య త్వరగా రండి. అనుకి ఇష్టమని బిర్యానీ చేశానండి. ఓ అను, అను రా తిందు గాని కూర్చో. అను వచ్చి భూమి పక్కన కూర్చో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆకలేస్తుంది అన్నావు కదా, వచ్చి కూర్చో. నేను ఇక్కడ కూర్చోను. అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, అక్కడ కూర్చుంటాను. సంధ్య, డిస్కషన్ ఎందుకు? మొన్న కూడా ఇలానే అంది కదా. అమ్మా అను, వెళ్ళి కూర్చో. అను ఆగు. అందరూ ఇక్కడ కూర్చుంటే నువ్వొక్కదానివి డైనింగ్ టేబుల్ మీద ఎందుకు? డైనింగ్ టేబుల్ ఉండి కూడా నేలపైన ఎందుకు కూర్చుని తింటున్నామో తెలుసా? నీకోసమే. వచ్చి కూర్చో. ఏంటమ్మా, ఆ అమ్మాయి ఏదో ఒక అడుగు వెనక వేస్తుందని ప్రతిసారి తనని ఇబ్బంది పెడుతున్నావు. నిన్న ఇలా చేస్తేనే కదా అన్నం నేలకేసి కొట్టి వెళ్ళిపోయింది, మర్చిపోయావా? ఇదిగో సంధ్య, అను ఎంత కాదనుకున్నా నీ స్నేహితురాలి కూతురు. నీ సొంత కూతుర్లా చూసుకోవాలి. పరాయి వాళ్ళ కూతుర్లా బాధ పెట్టకూడదు. అత్తయ్య, ఇప్పుడు అనుని ఎవరు బాధ పెట్టారు? తనేం బాధపడట్లేదు, తను హ్యాపీగానే ఉంది. అను వచ్చి కూర్చో. ఎందుకమ్మా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నాకు అలవాటు లేదు కదా. నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాను. అలవాటు చేసుకోవాలి. జీవితం అంటే అన్నీ చూడాలి. వచ్చి కూర్చో. అమ్మాను, నువ్వు తగ్గితే నేను తగ్గినట్టే. నువ్వు పెద్దింటి బిడ్డవి, నువ్వు టేబుల్ మీదే కూర్చో. సంధ్య, ఏంటిది? ఎక్కడో చాట కూర్చుంటుందిలే, వదిలే. అమ్మాను, నువ్వు మాత్రం తగ్గొద్దు. నువ్వు పైనే కూర్చోవాలి. సారీ అండి. సారీ అత్తయ్య. మీరెవరేం చెప్పినా సరే నా నిర్ణయం మారదు. తనొచ్చి భూమి పక్కనే కూర్చుంటుంది. నేను భూమి పక్కన కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? ప్రతిసారి నాకు భూమికి కంపేర్ చేస్తారేంటి? సరే అను, ఆకలేస్తే వచ్చి కూర్చో. ఓ, ఇదంతా మా అమ్మ వల్లనా? సంధ్య, తను చిన్నపిల్ల. ఈ ఒక్కసారికి నా కోసమైనా వదిలే. ఏమండి, చిన్న చిన్నవి కొన్ని సిల్లీగానే కనిపిస్తాయి, కానీ అవే జీవితాన్ని మారుస్తాయి. అను, ఆకలేస్తే ఇక్కడ కూర్చో, లేదంటే లోపలికి వెళ్ళిపో. అబ్బా, బిర్యానీ చూడ్డానికి ఎంత బాగుందో. స్మెల్ అదిరిపోయింది వదినా. వదినా, ఈ చికెన్ ముక్క నీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంది. ఒక్కసారి టేస్ట్ చూడనా? చూడు. ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు? ప్లేట్లో పెట్టాకే తినాలి. ఎప్పుడూ లేనిది గిన్నెలో నుంచి తీసి చికెన్ ముక్క తింటాను అంటున్నావేంటి? ఏంటి నీ డ్రామా? డ్రామా ఏముందమ్మా ఇందులో? బిర్యానీ చూస్తుంటే నోరూరుతుంది, గుమగుమలాడిపోతుంది. అందుకే ఒక చికెన్ పీస్ తీసుకుని తింటానంటున్నా. కావాలంటే నువ్వు తిను. నాకేం వద్దులే. అను తినకుండా నేను మాత్రం ఎలా తింటాను? అమ్మాను, పదమ్మా. అబ్బబ్బబ్బబ్బా,
సూపర్ వదినా, టేస్ట్ అదిరిపోయింది. ఏంటను అలా చూస్తున్నావు? నీకు చికెన్ పీస్ కావాలా, బిర్యానీ కావాలా? వదినేమో కింద కూర్చుంటేనే పెడతానంటుంది, నువ్వేమో పైన కూర్చుని తింటానంటున్నావు. అమ్మేమో లేకపోయినా పర్లేదని వెళ్ళిపోయింది. నువ్వేమో భూమి పక్కన కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు. మరెలా? తన మాటలు, తన పద్ధతి చూస్తుంటే చాలా డిస్టర్బ్ అయినట్టుంది. వెంటనే పెళ్లి సంబంధం చూసి ఫైనల్ చేపిని, లేదంటే మౌనిక అన్నంత పని చేస్తుంది. లేదు, నా ఒక్కగానొక్క కూతురు అది ప్రాణాలు తీసుకుంటానని చెప్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? రేపే ఏదో ఒక సంబంధం ఫైనల్ చేస్తాను. నా కూతురి ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు. చిన్ని, అది నిజంగా చచ్చిపోతానంటుంది. మీ పిన్ని పెళ్లి సంబంధాలు చూస్తానంటుంది. దీంట్లో ఇంకా డ్రామా ఆడడానికి ఏముంది? మనమే పొరబడుతున్నామేమో. నాకు అదే అనిపిస్తుంది. మౌనిక మారకపోతే పెళ్లి సంబంధం ఎందుకు చూడమని చెప్తుంది? రేపటి వరకు వెయిట్ చేస్తే అన్నీ తెలుస్తాయి కదా. ప్లీజ్ వాణి, ఇంకొద్ది రోజులే కదా, నేను వచ్చేస్తానులే. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. హలో, పిలుస్తుంది నిన్నే. మాట్లాడమని చెప్తున్నాను కదా. అమ్మా, చాలా బాగుంది. ఇంకో 2 లెగ్ పీస్లు వేయమ్మా. సంధ్య, ఏంటండి, మీరు ఇంకా నిద్రపోలేదా? ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వేంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం జరిగింది సంధ్య? అబ్బే, ఏం లేదండి. అదేంటో చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఏం లేదండి. అనుకి ముక్కు మీద కోపం, తన మొండితనం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ముద్దు ముద్దుగా తెలిసి తెలియక అలా మాట్లాడుతూ ఉంటే ఎంతో ముద్దొస్తుంది. సంధ్య, నాకు అలాగే అనిపించింది. ఎందుకో ఏంటో తెలీదు. భూమిని చూసినా అనుని చూసినా చాలా దగ్గరగా అనిపిస్తున్నారు. అను మొండితనం, తన కోపం చూస్తుంటే మా అమ్మని చూసినట్టే ఉంది. మా అమ్మ కూడా అంతే. నువ్వు గమనించావా? కోపం వచ్చినప్పుడు అలాగే మాట్లాడుతుంది. తన మాట తప్ప వేరే వాళ్ళ మాట విందు. అను కూడా అంతే కదా. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే అనుని చూసి మనమే సొంత తల్లిదండ్రులం, మా అమ్మ సొంత నాయనమ్మ అనుకుంటారు. నువ్వు వింధ్య స్నేహితులు. అంత మాత్రాన వింధ్య కూతురికి మన ఇంట్లో వాళ్ళ లక్షణాలు వచ్చాయేంటి? అప్పుడప్పుడు ఒక్కోసారి అను నీ కూతురు వింధ్య కూతురు అర్థం కావట్లేదు సంధ్య. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. సంధ్య, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వు మాటి మాటికి అను వాణిగారిలా మొండిది అంటావు, కానీ అను మా అమ్మలాగా జగమొండి. ఈ పాపని మార్చడం మన వల్ల అవుతుందంటావా? ఎందుకు అవదండి? డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటానన్న అను కింద కూర్చుంది కదా. అన్నం నేలకేసి కొట్టిన అను పెరుగన్నం తింది కదా.
ఈరోజు అడిగి మరీ బిర్యానీ పెట్టించుకుని తింది. దాని ప్రవర్తన, మొండితనం పుట్టుకతో వచ్చిన లక్షణం కాదండి, చుట్టుపక్కల వాతావరణం బట్టి వచ్చింది. వింధ్యకి ఏది మంచో ఏది చెడో చెప్పడం రాలేదు. ఎక్కడ గట్టిగా చెప్పాలి, ఎక్కడ బుద్ధి చెప్పాలి అనేది తెలియలేదు. పిల్లల్ని అతిగారాభం చేసిన ప్రమాదమే కదండి. అలాగని అస్సలు పట్టించుకోకపోయినా ప్రమాదమే. చాలా బ్యాలెన్స్డ్గా పెంచాలి. ఆ విషయంలో వింధ్యకి అంతగా తెలియదులేండి. పాప మీద బెంగ పెట్టుకొని మీ ఫ్రెండ్ బాధపడుతూ కూర్చుంటుందేమో చూడు. ఎంతైనా తల్లికి బిడ్డ దూరం అయితే బాధ ఉంటుంది కదా. ఆ బాధ మనం అనుభవిస్తున్నాం కదా. వింధ్యని అప్పుడప్పుడు వచ్చి కూతుర్ని చూసుకొని వెళ్ళమని చెప్పు. అలాగేనండి. సరే, పడుకో. ఎక్కువగా ఆలోచించుకో, నిద్ర వస్తుంది. సంధ్య, ఏంటండి? అనుని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు. ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? ఆవిడ నన్ను ఇంత అవమానించిన తర్వాత నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఈ క్యారెక్టర్ క్యాన్సల్. ఆగండి సార్. మేడం, మీరు మాట్లాడిన వాళ్ళు హ్యాండ్ ఇచ్చారని నన్ను వెతకమంటే నేను కష్టపడి ఇతని భార్యని వెతికి పట్టుకున్నాను. మీరేంటి మేడం ప్లాన్ చెడగొడుతున్నారు? సార్ అప్పారావు గారు, మీరు తొందరపడకండి. ఏది ఇందాకేదో అన్నావు, మళ్ళీ అను. అప్పారావు గారు. దానికి ముందు సార్ అన్నాను. ఎంత బాగుందమ్మా ఈ పదం. ఎప్పుడు ఇలాగే కంటిన్యూ చేయి. చూడండి, కాళ్ళు పట్టుకొని బతిమాలింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఏయ్, తనిప్పుడు కాళ్ళు పట్టుకుంది. నటనంటే అదే మరి. లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది లేనట్టుగా చెప్పడమే యాక్టింగ్. ఇంత పెద్ద కళాకారుని మీరు అవమానిస్తున్నారు. నన్నేమైనానండి భరిస్తా, కానీ నాలోని కళాకారుణ్ణి ఎప్పుడూ కించపరచొద్దు. ఐ కాంట్ టాలరేట్. నీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, వీళ్ళు నటించగలుగుతారు కదా. అవతల డీల్ చేయాల్సింది సంధ్యని. చాలా డేంజర్. ఆవులిస్తే పేగు లెక్క పెడుతుంది. యూ డోంట్ వరీ మేడం, నాకు అసలు ఆవులింతలే రావు. ఎందుకంటే నాలోని కళాకారుడు ఎప్పుడూ నిద్రపోడు. రేయ్, ఒక్క నిమిషం ఆగరా. రెస్పెక్ట్ మిస్ అయింది. అప్పారావు గారు, కాస్త ఆగండి. అది నీకు ఓకే కదా? మేడం, నాకు తెలిసినంత వరకు భూమికి తండ్రిలాగా, తన భార్య తల్లిలాగా వీళ్ళిద్దరూ బాగానే నటిస్తారు. అదోకే. చూస్తేనేమో నాకంటే ఎక్కువ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నాడు. పైగా వీణ్ణి చూస్తే తాతయ్య వయసు ఉంటుంది. తండ్రి అంటే సంధి నమ్ముతుందా? వీడు 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 ఒక కళాకారుడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా ఇవ్వరానా? అచ్చో, నువ్వు పోషించేది లాయర్ క్యారెక్టర్ కాదురా, తండ్రి క్యారెక్టర్. ఏంటి జానకి ఇలా చేశావు? మీ అమ్మ 9 నెలలే కడుపులో మోసింది, కానీ నేను నిన్ను 20 ఏళ్ళు గుండెల మీద మోసాను జానకి. నువ్వు కన్న తండ్రిని మోసం చేశావు జానకి. జానకి ఎవరు? మనం తీసుకెళ్లేది భూమిని కదా. నేను తండ్రి క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్లో లీనమైపోయాను. పాత సినిమాలో గుమ్మడి గారు ఇలాగే చెప్పేవారు, అందుకే నేను గుమ్మడి గారి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయా. ఓ, నీకు దండం పెడతాను. ఈ పాప చాలా ముఖ్యమైన అమ్మాయి. ఈ పాపకు మీరు నిజమైన తల్లిదండ్రులుగా నటించి సంధ్యకు అనుమానం రాకుండా నమ్మించి ఈ భూమిని తీసుకురావాలి. అర్థమైందా? ఎందుకండి ఇన్నిసార్లు చెప్తారు? నాకు ముక్కందిస్తే మొత్తం అల్లేస్తా.
నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని. ఒక్కసారి చెప్పగానే నాకు అర్థమైపోతుంది. నేను ఆల్రెడీ క్యారెక్టర్లోకి వచ్చేసా. నాలో ఆల్రెడీ గుమ్మడి గారు వచ్చేశారు. సరే, ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు వస్తున్నారు నాతో? నువ్వు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు. నేను ఒక లాయర్ని ఎస్ఐని కూడా పంపిస్తాను. జాగ్రత్తగా డీల్ చేసి భూమిని తీసుకురండి. అలాగే మేడం. పిల్లలు, నేను 1 గంటలో వస్తాను. జాగ్రత్తగా ఆడుకోండి. పదండి. మేడం, ఐఎమ్ హియర్, నో ఫియర్. పదా. హలో, ఏంటి ఆగారు? అక్కడికి వెళ్ళాక యాక్టింగ్ చేసేది ఎవరు? మీరిద్దరే. మరి మేం ముందు వెళ్ళాలా, నువ్వు ముందు వెళ్తావా? హలో, కళాకారులు అవమానిస్తే తట్టుకోలేను. వెనకరా. రండి. అమ్మ మౌనిక, కాస్త నవ్వుతూ ఉండు. ఏంటి మమ్మీ, నేను బాగానే ఉన్నాను కదా. పెళ్లి చూపుల్లో ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండకూడదు. మరోలా అనుకుంటారమ్మా. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా మమ్మీ. ఎరా, నీకు ఓకేనా? అమ్మాయి బాగుందమ్మా. తనకు అభ్యంతరం లేకపోతే నాకు ఓకే. శుభం. రాధిక గారు, అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందట. ఇక మీ అభిప్రాయం కూడా చెప్పేస్తే సరిపోతుంది. మౌనిక, అబ్బాయిని చూసి నీ అభిప్రాయం చెప్పు. చిన్ని, అది మళ్ళీ ప్లేట్ ఫిరాయించిందా? ఇక్కడ దాకా తీసుకొచ్చాక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉందేంటి? ఏమో. ఏంటి మౌనిక? నాకు ఓకే. మంచిదమ్మా. అబ్బాయి వాళ్ళకి జాతకాల ఫార్మాలిటీస్ లాంటివి ఏమీ లేవు. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతే నాకు దూరం అయిపోతుంది. మమ్మీ, నేను ఇండియాలో ఉండడం కంటే పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతాను. అది కాదమ్మా, నువ్వు తొందరపడకు. లేదు మమ్మీ, నేను అన్నీ ఆలోచించి చెప్తున్నాను. మనం యుఎస్ వెళ్ళాక మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇండియాకి రావచ్చు. లేకపోతే మీ అమ్మగారు మన దగ్గరికి రావచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదు. అత్త, పెళ్ళయ్యేంత వరకే నీ కూతురు, పెళ్ళయ్యాక వాళ్ళ కోడలు. శుభం. మీ 2 కుటుంబాలకి అమ్మాయికి అబ్బాయి నచ్చడంతో సంబంధం ఖాయమైంది కాబట్టి నేను మంచి ముహూర్తం చూస్తాను. ఒక్క నిమిషం పంతులు గారు. ఆ? ముహూర్తాలు ఫిక్స్ చేయడం కంటే ముందు నేను పెళ్లి కొడుకుతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. మౌనిక, ఇప్పుడేంటి? నాకేం అభ్యంతరం లేదండి. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను రెడీ, వెళ్దాం, పదండి. ఆగండి, నేను అందరి ముందే మాట్లాడాలనుకుంటున్నాను. పెళ్లి కొడుకుతో ఏం మాట్లాడాలనుకుంటుంది?
మౌనిక ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. నా దృష్టిలో పెళ్ళంటే మెడలో తాళి కట్టడమో 7 అడుగులు నడవడమో కాదు, కలిసి జీవించడం. అందుకే ఏది ఉన్నా సరే మీ గురించి నాకు, నా గురించి మీకు పూర్తిగా తెలియాలి. మీరు నన్ను ఏదైనా అడగొచ్చు, నేను అన్నీ చెప్తాను. కావాలంటే నా సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా మొత్తం మీకు ఇచ్చేస్తాను. నేను మాట్లాడాలనుకున్నది మీ గురించి కాదు, నా గురించి. ఏంటి మౌనిక ఇది? ప్లీజ్ మా, ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాలి కదా. విక్రమ్ గారు, నిజానికి నేను ఈ పెళ్లి చేసుకుంటున్నది నేను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడానికి. మోసం చేసి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇన్నాళ్ళు మోసం చేసే బ్రతికాను. ఇప్పుడు నిజం చెప్పి నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి మా అత్తయ్య కొడుకు బావతో నా పెళ్లి చేస్తానని మా అమ్మ నాలో ఎన్నో ఆశలు కల్పించింది. నిన్న మొన్నటి వరకు కూడా మా బావే ప్రాణంగా బ్రతికాను. మా బావకి పెళ్ళైపోయి ఒక కూతురు పుట్టిన తర్వాత కూడా వాళ్ళని విడదీసైనా కానీ నేను బావని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి చివరికి 6 సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళాను. పాపా, నీ సొంత అమ్మా నాన్నలు వచ్చాక ఎవరిని పడితే వాళ్ళని అమ్మా నాన్నని పిలవకూడదమ్మా. సంధ్య గారు, మీరైనా పాపకు చెప్పొచ్చు కదా. చూడండి, మీరు నన్ను మాటి మాటికి సంధ్య సంధ్య అనొద్దు. నేను సంధ్యని కాదు, నా పేరు పార్వతి. ఆ? అదిగో సంధ్య అక్కడుంది, నా కోడలు. నా కోడలికి పిల్లలు లేకపోతే ఈ పిల్లని దత్తత తెచ్చుకుంది. ఓహో. సంధ్య, పాప సొంత తల్లిదండ్రుల దగ్గర ఉండడమే న్యాయం. మంచి మాట చెప్పారు. ఇవ్వమ్మా, అటు ఇవ్వమ్మా. శ్రీజ, గతంలో పోలీసులు వస్తే నువ్వు లా చదువుకున్నానని పోలీసులకి సెక్షన్లు చెప్పి పంపించావు. ఇప్పుడేం చేస్తావే? వాళ్ళ కూతుర్ని వాళ్ళు తీసుకువెళ్తానంటున్నారు. కాదనే హక్కు మనకుంటుందా? అమ్మా, నువ్వు సైలెంట్గా ఉంటావా? వదినా, కన్న తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డని వాళ్ళకిచ్చేయాలి. లేదంటే కేసు ఫైల్ అవుతుంది. బిడ్డని మన దగ్గర ఉంచుకునే హక్కు మనకుండదు. అమ్మా, నన్ను పంపించొద్దు. సార్, మేం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం. మా సంధ్య భూమి పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. మేము కూడా మీకన్నా ఎక్కువ ఆశలే పెట్టుకున్నామండి. సార్, ఈ పాప దూరం అయితే మా సంధ్య బ్రతకదు సార్. మీకు దండం పెడతాను, మా నుంచి భూమిని వేరు చేయొద్దు. పాపం వీళ్ళను చూస్తుంటే జాలేస్తుంది. నా నటనతో వీళ్ళను బాధ పెడుతున్నారు. కానీ కమిట్మెంట్ ఉన్న కళాకారుణ్ణి ఒక్కసారి కమిట్ అయితే వెనకడుగు వేయకూడదు. వేస్తే నా కళా వృత్తికే ద్రోహం చేసిన వాడినవుతాను. ఏంటి వీడేదో ఆలోచిస్తున్నాడు? కొంప తీసి మనసు మార్చుకుని భూమిని వదిలేసి వెళ్ళిపోతాడా? ప్లీజ్ సార్, భూమి మాకు బాగా దగ్గరైంది. తనని చూడండి ఎలా ఏడుస్తుందో.
దయచేసి మమ్మల్ని వేరు చేయకండి సార్. పిచ్చి పట్టిందా నీకు? తల్లి కూతుళ్ళని వాళ్ళు వేరు చేయడమేంటి? నువ్వే ఇలా అంటుంటే పాపం ఆ కన్నతల్లి చూడు ఎంత బాధపడుతుందో. పాపం ఆవిడ ఎంతలా కుమిలిపోతున్నారో చూడు. మిమ్మల్ని చూసి బాధపడుతున్నా అలా అని సొంత కూతుర్ని వదులుకోలేకపోతున్నారు. నువ్వైతే కడుపున పుట్టిన బిడ్డని వదులుకుంటావేమో కానీ అలా అందరూ వదిలేసుకోలేరుగా. అమ్మా చూడండమ్మా, ఇష్యూ చేయకుండా పాపని మర్యాదగా పంపించండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎవరి కూతురు వాళ్ళ దగ్గర ఉండడమే న్యాయం. కరెక్ట్. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. వదినా, దీన్ని దూరం తీసుకెళ్లొద్దు. మనం కేసులో గెలవలేము. పంపించే వదినా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను పంపించొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను పంపించొద్దమ్మా. ఏ పంపించొద్దు పంపించొద్దు అంటావేంటే? మీ అమ్మా నాన్న వచ్చారే, వాళ్ళతో వెళ్ళు. అమ్మా ప్లీజ్, నేను ఈ దగ్గరే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. శ్రీజ, వెళ్ళి భూమి లగేజ్ తీసుకురా. వెళ్ళు. మీరు నిజంగా భూమికి అమ్మా నాన్నేనా?